కోర్టు నిర్ణయంతో బీసీల నోటి వద్ద ముద్దలాగేసినట్లయిందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పారు. కోర్టు తీర్పు కాపీ చూసిన తర్వాత ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లడంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కోర్టులో కేసులు వేయించింది బీఆర్ఎస్ఏ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. హైకోర్టు స్టే ఇవ్వకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నించామని వాకిటి శ్రీహరి తెలిపారు. మరొక్కసారి బీసీల పట్ల ఇంత స్పష్టమైనటువంటి డాటా మరి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో మేము కూడా ఉంటామని చెప్పిన తర్వాత కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఉందో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అంటా ఉన్నారు. తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి. బీసీల నోటికాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తరువాత చట్టపరంగా న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించామని చెప్పారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు సర్కార్ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ అన్నారు. బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్